Hi everyone, good morning. సో లాస్ట్ క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏపీఐ ఇంటిగ్రేషన్లో ఏమైనా డౌట్స్? సో ఇవాళ క్లాస్లో మనం లాగౌట్ ఫంక్షనాలిటీ ఎలా చేస్తామో అండ్ ఎవరైతే లాగిన్ అయ్యారో వాళ్ళ యొక్క మెయిల్ ఐడిని డాష్ బోర్డ్ కాంపోనెంట్లో చూపించాలనుకుంటున్నాం. ఓకే, చూద్దాం. కొద్దిగా రెస్పాండ్ అవ్వండి, సైలెంట్గా అయితే ఉండొద్దు. ఓకే సార్. సో ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలంటే యూజ్ చేసే కమాండ్ npm స్టార్ట్ అనమాట. సో మనం జావా స్క్రిప్ట్లో జావా స్క్రిప్ట్ లాస్ట్ కాన్సెప్ట్లో లాగిన్ రిజిస్ట్రేషన్ చేసిన డీటెయిల్స్తోనే లాగిన్ అయితే అక్కడి నుంచి డాష్ బోర్డ్ కాంపోనెంట్కి నావిగేట్ అవ్వడం అండ్ డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే యూజర్ లాగిన్ అవుతున్నారో వాళ్ళ యొక్క మెయిల్ ఐడిని డాష్ బోర్డ్ కాంపోనెంట్లో చూపించడం అండ్ లాగౌట్ చేసినప్పుడు లాగిన్కి రావడం, ఇవన్నీ అక్కడ ఎలాగైతే చేశామో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెసే ఉంటుంది. బట్ రియాక్ట్ మెథడ్స్ యూజ్ చేస్తాం. జావా స్క్రిప్ట్లో యూజ్ చేసాం కాబట్టి జావా స్క్రిప్ట్ మెథడ్స్ యూజ్ చేసాం. రియాక్ట్ మెథడ్స్ యూజ్ చేస్తాం. సో లాగిన్ క్లిక్ చేస్తున్నా. సో కాంపోనెంట్ సస్పెండెడ్ వైల్ రెస్పాండింగ్ సింక్రనస్ ఇన్పుట్. ఓకే, ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది, ఒకసారి మళ్ళీ చూద్దాం రండి. సో రన్ టైం ఎర్రర్ వస్తుంది. లాగిన్ ఏంటి రన్ టైం ఎర్రర్? సో ఇక్కడ మనకు నార్మల్గా మీరు ఏం చేయాలంటే లేబుల్లో ఫర్ ఉంటుంది, అక్కడ మనకు హెచ్టిఎంఎల్ ఫర్ అనేసి మనకు వస్తుంది అనమాట. ఇక్కడ హెచ్టిఎంఎల్ ఫర్ అంటే ఫర్లో అంటే ఇక్కడ మనకు జనరల్గా లేబుల్లో ఫర్ అనేసి డైరెక్ట్గా రాయకూడదు. ఇక్కడ మనకు హెచ్టిఎంఎల్ ఫర్ అనేసి వస్తుంది మనకు ఎక్కడైనా సరే లేబుల్లో. ఓకే, కొన్ని చేంజెస్ క్లాస్ ఉండే చోట క్లాస్ నేము అంటే కంపల్సరీ మనకు క్లోజింగ్ ట్యాగ్ ఇవ్వాలి. సో క్లోజింగ్ చేయాలి అనేసి అండ్ అదేవిధంగా ఫర్ ఉండే చోట హెచ్టిఎంఎల్ ఫర్ అనేసి ఇలా రాసుకోవాలి. ఓకే, ఇంకా కొన్ని ఏదైనా ఎర్రర్స్ ఉంటే మళ్ళీ చూద్దాం. సో ఇక్కడ వార్నింగ్ ఏంటి? వార్నింగ్ యాప్ ఈస్ డిఫైన్డ్ బట్ నెవర్ యూజ్డ్. ఓకే, నో ఇష్యూస్. services.jsxలో. ఓకే, compiled with the one warning. ఓకే, లాగిన్ సక్సెస్ చేయాలి. సో ఎస్టర్డే మనము ఐలాండర్ రియాక్ట్ జేఎస్ అనేసి మనం క్రియేట్ చేసాం. ఐలాండర్ రియాక్ట్ జేఎస్ @gmail.com అండ్ పాస్వర్డ్ 123456. లాగిన్ చేయగానే మనం డాష్ బోర్డ్కి నావిగేట్ అవుతాం. సబ్మిటెడ్ డేటా. సో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. యా, లాగిన్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్ రీడైరెక్ట్ ఇంటూ. సో డాష్ బోర్డ్కి నావిగేట్ అయింది. ఇప్పుడు ఈ డాష్ బోర్డ్లో మనకు కొద్ది డిజైన్ చేద్దాం. సో నావ్బార్ డిజైనే తీసుకుందాం మనకి. సో W3 స్కూల్స్ అండ్ బూస్ట్రాప్ అండ్ బూస్ట్రాఫై అండ్ నావ్బార్లో కొలాప్సిబుల్ నావ్బార్. సో ఇది తీసుకుంటున్నా. సో కాపీ పేస్ట్. డాష్ బోర్డ్లో మనకి ఇక్కడ రియాక్ట్ ఫ్రాగ్మెంట్ యూజ్ చేద్దాం. ఇక్కడ ఈ మిడిల్లో వచ్చేసి మనకు నావ్బార్ ఇస్తున్నాం. ఇక్కడ కంటైనర్ ఇద్దాం. అండ్ ఇక్కడ యాంకర్ ట్యాగ్లో హెచ్ఆర్ఎఫ్ దగ్గర మనం హెచ్ఆర్ఎఫ్ అనేసి మనకి హ్యాష్ ఉండకూడదు అనమాట. జస్ట్ కావాలంటే స్లాష్ ఇచ్చుకోండి, మనకి స్లాష్ ఇచ్చుకోండి, ఇలా ఉండకూడదు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ మీరు చేంజ్ చేయాల్సింది క్లాస్ ఉండే చోటంతా క్లాస్ నేమ్ రాయాలి. సో కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేస్తే మనకు ఫైండ్ వస్తుంది. దీన్ని ఏరో మార్క్ క్లిక్ చేస్తే రీప్లేస్ వస్తుంది. ఇక్కడ మనకు క్లాస్ ఉండే చోట
క్లాస్ నేమ్ ఎన్ అనేది గ్యాప్స్ ఉండాలి. ఇట్స్ ఏ క్లాస్ నేమ్ రీప్లేస్ ఆల్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఎక్కడైతే మనకు యాంకర్ ట్యాగ్ ఉందో అక్కడ మనకు లింక్ అని రాసుకోవాలి. లింక్. సో సెలెక్ట్ ఇది ఎక్కడైతే మనకు యాంకర్ ట్యాగ్ ఉందో అక్కడంతా మనకు లింక్ రాయాలి. లింక్ అని రాసి ఇక్కడ మనకి ఏం చేస్తున్నా అంటే హోమ్ రాస్తున్నా అంటే అడ్మిన్ హోమ్ అనేసి అంటే డాష్ బోర్డ్ హోమ్ అనేసి యూజర్స్. నెక్స్ట్ అదేవిధంగా లాగౌట్. ఈ బటన్ని క్లిక్ చేయగానే అంటే ఈ లింక్ని క్లిక్ చేయగానే మనకు లాగౌట్ అవ్వాలని దాని మీనింగ్ అనమాట. సో తర్వాత చూద్దాం. ఇక్కడ హెచ్ఆర్ఎఫ్ దగ్గర మనం ఏం చేయాలంటే 2 రాయాలి. సో ఇక్కడ మనకు 2 2 2 ఇక్కడ మనకు స్లాష్ డాష్ బోర్డ్ ఇస్తున్నాం. డాష్ బోర్డ్ హోమ్ పేజ్కి వెళ్ళాలంటే స్లాష్ డాష్ బోర్డ్. మన దగ్గర యూజర్స్ అనేసి ఉంది. రౌట్స్ లోపల ఇంకో రౌట్ని క్రియేట్ చేసాం. అది చైల్డ్ రౌటింగ్ అంటాం. అంటే చైల్డ్ రౌటింగ్ ఎలా క్రియేట్ చేస్తామంటే ఇది మెయిన్ పేరెంట్ డాష్ బోర్డ్ లోపల యూజర్స్ అనేసి మనకి స్లాష్ డాష్ బోర్డ్ స్లాష్ యూజర్స్ అనేసి మనకు రావాలి. యూజర్స్ అనే కాంపోనెంట్ మనకు క్రియేట్ చేద్దాం. మనకి ఈ ప్రాసెస్ అంతా నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్ నథింగ్ బట్ చైల్డ్ రౌటింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ చైల్డ్ రౌటింగ్లో చూద్దాం ఇదంతా. ఓకే, సో ఇవాళ వచ్చేసి మనకు ఓన్లీ ఏం చేస్తున్నామంటే ఎవరైతే లాగిన్ అవుతున్నారో డాష్ బోర్డ్కి వాళ్ళ యొక్క డేటాని నేను డిస్ప్లే చేస్తాను. అండ్ అదేవిధంగా లాగౌట్ చేయగానే లాగిన్కి నావిగేట్ చేస్తాను. ఓకే, నో ఇట్స్ ఏ లోగో కాబట్టి ఇట్స్ ఏ అడ్మిన్ అంటాను. నో సార్ అవుట్పుట్ చూద్దాం. ఓకే, డాష్ బోర్డ్ ఎలా ఉందో. ఓకే, సో మనకి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే డాష్ బోర్డ్ పేజ్కి వెళ్దాం. మనకి డిజైనింగ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. అడ్మిన్, హోమ్, యూజర్స్, లాగౌట్. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ని రైట్ సైడ్కి వెళ్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకు యూఎల్లో ఎంఎస్ ఆటో నాసిస్. ఇప్పుడు మనకి హోమ్ అనేది మనకు స్లాష్ డాష్ బోర్డ్ ఇచ్చాను. సో నో వరీస్. ఇప్పుడు స్లాష్ డాష్ బోర్డ్ స్లాష్ యూజర్స్ వస్తే మనకు యూజర్స్ కాంపోనెంట్కి వెళ్ళాలి. ఇట్స్ ఏ చైల్డ్ రౌటింగ్ అవుతుంది. చైల్డ్ రౌటింగ్ తర్వాత చేద్దాం మనం. ఇవాళ వచ్చేసి మనకు జస్ట్ ఓన్లీ లాగౌట్ క్లిక్ చేస్తే లాగిన్కి రావాలి. ఓన్లీ లాగిన్ అయినప్పుడు మాత్రమే డాష్ బోర్డ్కి నావిగేట్ అవ్వాలి. ఓకే, సో నో ఇప్పుడు ఈ కేసెస్లో మనకు ఈ nav బార్ ప్రతి కాంపోనెంట్లో యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి nav బార్ని కావాలంటే సపరేట్ కాంపోనెంట్లో క్రియేట్ చేసుకొని సపరేట్ డాష్ బోర్డ్ nav బార్ని క్రియేట్ చేసుకొని ఆ డాష్ బోర్డ్ nav బార్ని మనకి ఇక్కడ లింకప్ కూడా చేసుకోవచ్చు. అది తర్వాత చేసుకుందాం మనకు 1 by 1. ఓకే, తర్వాత చేద్దాం. ఎందుకు మనకు సపరేట్ nav బార్ని క్రియేట్ చేయాల్సి తర్వాత నేను చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లాగిన్ సక్సెస్ అవ్వగానే మనకు ఇట్స్ ఏ ఇఫ్ స్టేటస్ =1 అనమాట. లాగిన్ సక్సెస్ అయినప్పుడు ఆ లాగిన్ సక్సెస్ అవ్వగానే నేను ఏం చేస్తాను అంటే ఇక్కడున్న డేటా ఇక్కడున్న యూజర్ ఈమెయిల్ ఆర్ యూజర్ పాస్వర్డ్ ఇక్కడున్న ఈమెయిల్ని మాత్రమే ఇక్కడున్న ఈమెయిల్ని డీస్ట్రక్చరింగ్ చేశాను. ఈ డీస్ట్రక్చరింగ్ చేసిన ఈమెయిల్ నేను ఏం చేస్తాను అంటే లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్. ఇట్ సెట్ ఐటంలో మనకు ఇక్కడ మన చాయిస్ యూజర్ ఈమెయిల్ అని రాసుకుంటున్నా. ఇది నా ఓన్ డిఫైన్ నేమ్, లేదనుకోండి యూజర్ అని రాస్తున్నా. దీనిలోకి మనం ఈమెయిల్ని సెట్ చేస్తున్నాం. ఇక్కడున్న ఈమెయిల్ని ఈ యూజర్కి సెట్ చేస్తున్నా. మరి ఇక్కడ మనకి ఎప్పుడైతే లాగిన్ సక్సెస్ అవుతుందో స్టేటస్ =1 అయినప్పుడు లాగిన్ సక్సెస్ అనమాట. అలా ఉన్నప్పుడు మనకి ఇక్కడున్న ఈమెయిల్ని ఈ లోకల్ స్టోరేజ్లో సెట్ చేస్తున్నా. సెట్ చేయగానే మనం డాష్ బోర్డ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం గెట్ చేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడు గెట్ చేసుకోవాలి అంటే పేజ్ లోడ్ అయినప్పుడు ఆ లోకల్ స్టోరేజ్లో ఉండే డేటా గెట్ చేసుకోవాలి. నేను పేజ్ లోడ్ అయినప్పుడు ఇక్కడ జరిగే యాక్షన్ మనకు అదర్ మెథడ్ ఉంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చేద్దామంటే యూజ్ స్టేట్ హుక్. సో ఫస్ట్ మనకు కాన్స్ట్ ఈమెయిల్ కామా సెట్ ఈమెయిల్ ఈక్వల్ టు
యూజ్ స్టేట్ హుక్. ఇట్స్ ఏ ఎంప్టీ వాల్యూ. ఇక్కడ మనకు ఎంప్టీ వాల్యూ ఉంది మనకి జనరల్‌గా ఫస్ట్. ఆ ఈమెయిల్ నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ బైండ్ చేస్తాను. H4 ఇక్కడ బైండ్ చేస్తున్నా. ఈమెయిల్. ఈమెయిల్‌ని ఇక్కడ బైండ్ చేస్తున్నా. ఇనిషియల్‌గా ఎంప్టీ ఉంది. ఎప్పుడైతే పేజ్ లోడ్ అవుతానో లాగిన్ సక్సెస్ అవుతాదో అప్పుడు మనకేమైతదంటే ఇక్కడ వస్తున్న ఈమెయిల్ ఐడీ లోకల్ స్టోరేజ్‌లో సెట్ అవుతది. లోకల్ స్టోరేజ్‌లో ఉన్న డేటాని ఇక్కడ నేను గెట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ గెట్ చేయాలి అంటే జనరల్‌గా మనకేం చేస్తామంటే సపోజ్ లెట్ ఈమెయిల్ ఈక్వల్ టు లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటెమ్. ఆ గెట్ ఐటెమ్‌లో మనకి ఇక్కడ యూజర్ ఇక్కడ ఏదైతే ఇచ్చామో ఆ యూజర్‌ని మనం గెట్ చేస్తాం. ఏదైతే ఇక్కడ ఇచ్చానో ఆ వేరియబుల్‌ని మనం గెట్ చేస్తాం. సో, ఇన్ కేస్ దీని గురించి మీకు సరిగ్గా అర్థం కాలేదు అనేసి అనుకుంటే ఓన్లీ మీరు జావా స్క్రిప్ట్‌లో లాస్ట్ కాన్సెప్ట్స్ మీరు చూడాల్సిందే. జావా స్క్రిప్ట్‌లో నేను చెప్పిన లాస్ట్ కాన్సెప్ట్స్ గురించి ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అవే అన్నమాట ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ మనకు ఏదో లేకపోతే యూజర్ ఏదైనా సరే యూజర్ రాసుకున్నాం. ఇప్పుడు ఈ అప్డేట్ చేయాలంటే యూజర్ వాల్యూని అప్డేట్ చేయాలి. సో, బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే యూజ్ స్టేట్ హుక్. యూజ్ ఎఫెక్ట్ హుక్. ఈ యూజ్ ఎఫెక్ట్ అనేది ఏం చేస్తది అంటే 1 మినిట్. దిస్ ద సింటాక్స్. యూజ్ ఎఫెక్ట్ అనేది పేజ్ లోడ్ అయినప్పుడు ఇది లోడ్ అవుతది. పేజ్ లోడ్ అయినప్పుడల్లా ఇది లోడ్ అవుతూ ఉంటదనమాట. ఈ కేస్‌లో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ యూజర్‌ని గెట్ చేస్తున్నా. యూజర్ ఈక్వల్ టు లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటెమ్. దట్ గెట్ ఐటెమ్ ఈస్ ఇక్కడ ఏదైతే వేరియబుల్‌లోకి సెట్ చేశామో డేటాని, ఆ వేరియబుల్ డేటాని ఇక్కడ సెట్ చేస్తున్నాం. యూజర్. ఇక్కడ ఉండే యూజర్ మన ఓన్ డిఫైన్డ్ నేమ్. యూజర్ ఈమెయిల్ రాసాను కావాలంటే యూజర్ ఈమెయిల్. ఇప్పుడు ఈ యూజర్ ఈమెయిల్‌ని ఈ సెట్ ఈమెయిల్‌కి సెట్ చేయాలి. సో, సెట్ ఈమెయిల్ బ్రాకెట్‌లో మనకు ఇట్స్ ఏ యూజర్ ఈమెయిల్. యూజ్ ఎఫెక్ట్ అనేది మనకి ఏమైతదంటే ఇక్కడ మనకు సెట్ చేస్తది. ఇక్కడ వచ్చిన డేటాని సెట్ చేస్తది. ఈ లూపింగ్ ఇదేంటంటే డిపెండెన్సీస్ అనమాట. డిపెండెన్సీస్ అంటే ఏం చేంజ్ అయినప్పుడల్లా ఇది ఫైర్ అవ్వాలనుకుంటే ఇట్స్ ఏ డిపెండెన్స్. ఈమెయిల్ వాల్యూ చేంజ్ అయినప్పుడల్లా మనకు ఇది ఫైర్ అవుతుంటది. అంటే ఇక్కడ మనకి ఈమెయిల్ వాల్యూని సెట్ చేస్తున్నాం మనకి జనరల్‌గా. లేదనుకోండి మనకి ఇక్కడ రాయకపోయినా మనకి జస్ట్ సమ్ టైమ్స్‌లో మనకు తెలుస్తది. అర్థమవుతాదన్నమాట మనకి. ఇక్కడ డిపెండెన్సీస్ రాయాలనేసి. సో, జనరల్‌గా మనం చూద్దాం. సో, ఇప్పుడు మనకి ఏ డేటా లేదు. ఎందుకంటే మనకు లాగిన్ అవ్వట్లేదు ఇంకా. ఇన్స్పెక్ట్ చేసుకొని అప్లికేషన్స్‌లోకెళ్తే ఇక్కడ లోకల్ స్టోరేజ్ ఉంటది. ఇక్కడ ఏ డేటా అయితే ఉంటదో ఆ డేటా మనకనమాట. ఇప్పుడు జనరల్‌గా మనకు ఇక్కడ ఈమెయిల్ అనేసి సో, 1 మినిట్ చూద్దాం. సో, ఇక్కడ మనకు లాగిన్ చేద్దాం. ఏ డేటా అయితే మనం లాగిన్ చేస్తామో ఆ డేటా. నౌ సీ థిస్ ఐలాండర్ రియాక్ట్ జేఎస్. నెక్స్ట్ 1, 2, 3, 4, 5, 6 నెక్స్ట్ లాగిన్ చేయంగానే లాగిన్ సక్సెస్ అయితే మనకేమైతది ఈ డేటా మనకు ఇక్కడ సెట్ అవుతది. సో, కొద్దిగా సర్వర్ నోసీస్ అప్లికేషన్‌లో నోసీస్ యూజర్ వచ్చేసి మనకు ఐలాండర్ రియాక్ట్ జేఎస్ @gmail.com వచ్చింది. ఇప్పుడు ఈ డేటాని మనం ఏం చేసామంటే ఈ డాష్‌బోర్డ్ కాంపోనెంట్‌లో నేను గెట్ చేశాను. డాష్‌బోర్డ్ కాంపోనెంట్‌లో పేజ్ లోడ్ అయినప్పుడు జరిగే యాక్షన్ యూజ్ ఎఫెక్ట్ అనమాట. యూజ్ ఎఫెక్ట్ హుక్ అనమాట అది. దీని ద్వారా మనం ఏం చేశానంటే లోకల్ స్టోరేజ్‌లో డేటాని గెట్ చేశాను. యూజర్ ఈమెయిల్‌లో పెట్టుకున్నాను. అండ్ సెట్ ఈమెయిల్ చేశాను. నౌ సీ దిస్. ఓకే. దిస్ ద వాల్యూ. ఇక్కడ ఉండే వాల్యూని మనం గెట్ చేశాం. ఇక్కడ డిస్‌ప్లే చేశాం. ఇప్పుడు ఏ ఈమెయిల్‌తో అయితే మీరు లాగిన్ అవుతారో ఆ ఈమెయిల్‌తో మనకు గెట్ అవుతది. నెక్స్ట్ అదే విధంగా ఈ యూజ్ ఎఫెక్ట్ హుక్‌లో నేను చెక్ చేయాల్సింది ఏంటంటే మీరు లాగిన్ అవ్వలేదు. లాగిన్ అవ్వకున్నా ఉంటే లాగిన్ అవ్వకున్నా ఉంటే మీరేం చేయాలంటే డాష్‌బోర్డ్ కాంపోనెంట్‌కి వెళ్ళకూడదు. అలా వెళ్ళకూడదు అనుకుంటే ఇక్కడ మనకి లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చేశామంటే వేరొక పేజ్‌కి మనం నావిగేట్ చేయాలంటే ఇక్కడ మనకు యూజ్ నావిగేట్ అనే మెథడ్‌ని యూజ్ చేశాం. యూజ్ నావిగేట్. ఈ యూజ్ నావిగేట్‌ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాం. దానికంటూ ఒక నేమ్ ఇస్తున్నాం. ఇట్స్ ఎ నావ్. యూజ్ నావిగేట్‌ని మనం ఇంపోర్ట్ చేయండి. యూజ్ నావిగేట్. నో. ఇట్స్ ఏ యూజ్ నావిగేట్ మెథడ్.
ఇప్పుడు దీని ద్వారా మనం ఏం చేస్తున్నామంటే, ఎప్పుడైతే మనం లోకల్ స్టోరేజ్‌లో డేటా లేదు అంటే, లోకల్ స్టోరేజ్‌లో డేటా లేదు అంటే మీరు ఇంకా లాగిన్ అవ్వలేదు అని దాని మీనింగ్. ఇఫ్ నాట్ లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటెమ్ దట్ గెట్ ఐటెమ్ ఈస్ యూజర్ లేదో అప్పుడు మనకి నౌ నౌ బ్రాకెట్ ఆఫ్ డాష్ బోర్డ్. సో ఇక్కడ మనకు లాగిన్ నాట్ డాష్ బోర్డ్ లాగిన్ అనమాట. సీస్ లోకల్ స్టోరేజ్‌లో డేటా లేనప్పుడు అది ఓన్లీ లాగిన్‌లోనే ఉండాలి దాని మీనింగ్. సీస్ ఇక్కడ డేటా నేను ఎరేజ్ చేస్తున్నా. డేటా ఎరేజ్ చేసి నేను రిఫ్రెష్ చేస్తున్నా. సీస్ రిఫ్రెష్ చేయగానే మనకు చూడండి ఎక్కడికెళ్ళిందో డాష్‌బోర్డ్. ఇప్పుడు డైరెక్ట్‌గా నేను స్లాష్ డాష్‌బోర్డ్ ఓపెన్ చేసినా, మనకు లోకల్ స్టోరేజ్‌లో డేటా లేదు. లోకల్ స్టోరేజ్‌లో డేటా లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం? సీస్ లోకల్ స్టోరేజ్‌లో డేటా లేకపోతే దీని మీనింగ్ ఇదనమాట. నాట్ లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటెమ్ యూజర్. ఈ యూజర్‌లో డేటా లేకపోతే మనం ఏం చేస్తాం? లాగిన్‌కి నావిగేట్ చేస్తాం. ఇది యూజ్ ఎఫెక్ట్ హుక్‌లోనే వర్క్ అవుతది మీకు. ఔట్ సైడ్‌లో మనకు వర్క్ అవ్వదు. ఓన్లీ యూజ్ ఎఫెక్ట్ హుక్. ఇదేం చేస్తదంటే పేజ్ లోడ్ అయినప్పుడు దీంట్లో ఉండే యాక్షన్స్ అన్నీ మనకు లోడ్ చేస్తది. ఇది డిపెండెన్సీ లైబ్రరీస్ అంటే డిపెండెన్సీ వాల్యూస్ అనమాట. అంటే ఈ యూజ్ ఎఫెక్ట్ హుక్‌లో ఔట్ సైడ్‌లో ఉండే వేరియబుల్స్ ఇన్‌సైడ్‌లో యూజ్ చేస్తున్నాము అంటే, ఔట్ సైడ్‌లో ఉన్న వేరియబుల్స్‌ని ఇన్‌సైడ్‌లో మనం యూజ్ చేస్తున్నాము అంటే, ఆ వాల్యూస్ చేంజ్ అయినప్పుడల్లా ఈ ఎఫెక్ట్ అనేది జరగాలి అన్నప్పుడు మనకు ఇక్కడ రాస్తామట. ఓకే. బట్ ఇక్కడ మనకు నో నీడ్. ఏ వాల్యూ మనం రాసే అవసరం లేదు ఇప్పుడు ప్రెజెంట్. ఎందుకంటే ఔట్ సైడ్‌లో ఉండే వేరియబుల్స్ ఇక్కడ మనకి ఇన్‌సైడ్‌లో ఏది చేంజ్ అవ్వట్లేదు. ఓకే. కావాలంటే ఇక్కడ మనకు ఈమెయిల్ గాని రాయండి. ఈమెయిల్ వాల్యూ. ఇట్స్ ఈమెయిల్ వాల్యూ చేంజ్ అయినప్పుడు. కానీ మనకి ఈమెయిల్ వాల్యూని ఇక్కడ యూజ్ చేయలేదు మనకు. ఈమెయిల్ వాల్యూని మిస్సింగ్ డిపెండెన్సీ ఇక్కడ మనకేం రాయలేదు మనం. ఓకే. ఇప్పుడు ఈ నావ్ అనేసి రాస్తున్నాం చూడండి. నావ్ అనేసి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇట్స్ ఎ డిపెండెన్సీ వాల్యూ ఈస్ నావ్. నౌ సీ ఈ వాల్యూ వచ్చేసి ఈ వాల్యూ ఎప్పుడైతే కాల్ అవుతాదో ఔట్ సైడ్ నుంచి మనకు కాల్ అవుతూ ఉంటది. ఇట్స్ ఏ డిపెండెన్సీ వాల్యూ అన్నమాట. అంటే ఈ నావ్ వాల్యూని గెట్ చేసుకొని ఇక్కడ ఇస్తా డిపెండెన్సీస్‌కి. ఓకే. ఇక్కడ కొన్ని సజెషన్స్ మీకు కనిపిస్తూ ఉంటది. ఇప్పుడు చూడండి నేను నావ్ రాయలేదు. ఇందాక ఎర్రర్ కనిపించింది చూడండి. ఇట్లా హోవర్ చేస్తే మీకు కనిపిస్తది. ద రియాక్టివ్ ఎఫెక్ట్ యాస్ మిస్సింగ్ డిపెండెన్సీ నావ్ ఐదర్ ఇంక్లూడ్ ఇట్ ఈస్ రిమూవ్ ద డిపెండెన్సీ అరే. ఓకే. డిపెండెన్సీ వద్దనుకుంటే ఈ అరేని తీసేయాలి. డిపెండెన్సీ వద్దంటే అరేని తీసేయాలి. సో, బట్ మనకి ఈ వాల్యూ నావ్‌ని ఇన్‌సైడ్‌లో వాడుతున్నాం. ఔట్ సైడ్‌లో ఉన్న నావ్‌ని ఇన్‌సైడ్‌లో వాడుతున్నాం కాబట్టి వి యూజ్ నావ్. ఓకే. క్లియర్ దిస్? డాష్‌బోర్డ్ లాగిన్ అయినప్పుడు మాత్రమే లాగిన్ అయినప్పుడు మాత్రం యూజర్ లాగిన్ అయినప్పుడు మాత్రమే డాష్‌బోర్డ్‌కి నావిగేట్ అవుతున్నాం. డైరెక్ట్‌గా మనం డాష్‌బోర్డ్ లాగిన్ అయితే డాష్‌బోర్డ్‌కెళ్ళదు. లాస్ట్ క్లాస్‌లో మనకి డాష్‌బోర్డ్ అని క్లిక్ చేసినా డాష్‌బోర్డ్‌కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనకు లాజిక్ రాయలేదు. యూజర్ లాగిన్ అయినప్పుడు మాత్రమే నావిగేట్ అవ్వాలి. లేకపోతే అదర్ కేస్‌లో మనకొద్దు అనేసి నేను రాస్తున్నా. క్లియర్? ఇది లోకల్ స్టోరేజ్ ఫంక్షనాలిటీ. ఇప్పుడు మనం లాగౌట్ చేసినప్పుడు ఇక్కడ లాగౌట్ బటన్‌ని నేను క్లిక్ చేసినప్పుడు, ఇక్కడ లాగౌట్ బటన్‌ని క్లిక్ చేసినప్పుడు లాగౌట్ అవ్వాలనుకుంటున్నా. ఇక్కడ నేను ఆన్ క్లిక్, ఈక్వల్ టు లాగౌట్ అని రాస్తున్నా. ఇట్స్ ఏ మెథడ్. సో, లాగౌట్ మెథడ్‌కి సేమ్. సో, లెట్ లాగౌట్ ఈక్వల్ టు ఇట్స్ ఏ వన్ యారో ఫంక్షన్. ఇప్పుడు లాగౌట్ క్లిక్ చేయంగానే నేనేం చేస్తున్నా? ఈ నావ్ ఈ వాల్యూకి వెళ్ళిపోవాలి. దీనికెళ్ళి. అండ్ అదే విధంగా లోకల్ స్టోరేజ్‌లో ఉన్న డేటా కూడా క్లియర్ చేయాలి. లోకల్ స్టోరేజ్ డాట్ క్లియర్. లోకల్ స్టోరేజ్‌లో ఉండే డేటాని కూడా క్లియర్ చేయాలి. ఇట్స్ ఏ లాగౌట్. సో, కామెంట్స్‌లో కావాలంటే రాసుకోండి. లాగౌట్ యూజర్. దిస్ ద వాల్యూ. సో, లాగౌట్ చేయంగానే లాగిన్‌కి నావిగేట్ చేస్తున్నాం. అండ్ లోకల్ స్టోరేజ్‌లో డేటాని క్లియర్ చేస్తున్నాం. లోకల్ స్టోరేజ్‌లో డేటా క్లియర్ అయిపోతే మనకు మళ్ళీ లాగిన్ అవ్వడానికి మనకుండదు. ఇక్కడ నేను ఈ కండిషన్ తీయేస్తున్నా చూడండి. మస్ట్ హావ్ 6 క్యారెక్టర్స్ అనేసి నేను ఈ కండిషన్ తీయేస్తున్నా. ఎందుకంటే మనకు కొన్ని 3 క్యారెక్టర్స్ కూడా మనం ఇచ్చాం ఆల్రెడీ. సో, అలాంటి ప్రాబ్లమ్ లేకుండా నేను ఏం చేస్తున్నా అంటే ఈ కండిషన్ తీయేస్తున్నా. ఇది చెక్ చేసే అవసరం లేదు.
1, 2, 3. Login. Login successfully. Please say direct to dashboard. Sorry. So now see dashboard కి నావిగేట్ అయ్యింది. నౌ లాగౌట్ అని క్లిక్ చేయగానే సో మనకి ఇక్కడ మనకు 2 వాల్యూస్‌గా వర్క్ అవుతున్నాయి ఇక్కడ. ఇక్కడ మనకి స్లాష్‌గా వర్క్ అవుతుంది ఇక్కడ. వేర్ ఈస్ ద లాగౌట్? స్లాష్ అని ఇచ్చాం చూడండి ఇది. సో ఇది వర్క్ అవ్వకూడదంటే జావా స్క్రిప్ట్ కోలన్ వైడ్ 0 ఇక్కడ మనకు హెచ్ఆర్ఈఎఫ్ అని ఇద్దాం. ఇక్కడ మనకు యాంకర్ ట్యాగ్ ఇచ్చుకుందాం. మనకు నో ఇష్యూస్. ఇదేంటంటే పేజ్ టు పేజ్ నావిగేషన్ జరగట్లేదు ఇక్కడ. పేజ్ టు పేజ్కి నావిగేషన్ కాదు జనరల్గా మనకి ఇది. సో ఇక్కడ మనకి ఎందుకు ఎర్రర్? స్క్రిప్ట్ యూఆర్ఎల్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ ఇబెల్. ఓకేనండి. మనకి ఇక్కడ మనకి ఏం చేద్దాం కావాలంటే బటన్ లాగా పెట్టుకుందాం మనం. ఇది హెచ్ఆర్ఈఎఫ్ తీసేద్దాం. బట్ మనకు వర్క్ అవుతుంది ఒకసారి చూద్దాం. లాగిన్ 1 2 3 ఎటువంటి ఐలాండర్ 1 2 3 4 రాశాను. ఇక్కడ చూడండి ఐలాండర్ 1 2 3 4 ఎవరైతే యూజర్ లాగిన్ అవుతున్నారో వాళ్ళ డేటానే కనిపిస్తుంది. లాగౌట్. సో ఇక్కడ మాకు వైడ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. వైడ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే ఒకసారి చెక్ చేద్దాం. చాట్ జీపీటీ సెర్చ్ చేద్దాం. హౌ టు వి ఎనేబుల్ డిజేబుల్ లాగౌట్ event for anchor tag in React.js. It's a handle, it's a prevent default. ఇట్స్ ఏ ప్రివెంట్ డిఫాల్ట్ అంటే దీంట్లో ఏంటంటే మనకు క్లికబుల్ ఆప్షన్ లాగా మనకు స్లాష్ 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 లాగౌట్. ఇట్స్ ఏ రాంగ్ వాల్యూ. జావాస్క్రిప్ట్ వైడ్ 0. సరే ఇక్కడ బటన్ ఇద్దాంలేండి. సో బటన్ ఇక్కడ మనకు బటన్ ఇక్కడ హెచ్ఆర్ఎఫ్ బటన్కి రాయట్లేదు, ఓన్లీ ఇక్కడ రాస్తున్నా. అండ్ దీనికి బీటీఎన్ అండ్ బీటీఎన్ డెంచర్. వన్ టూ త్రీ లాగిన్ సక్సెస్ అయినప్పుడు డాష్ బోర్డ్కి వెళ్తుంది అండ్ లాగౌట్. నో సీస్ క్లిక్ చేసినప్పుడు లాగ్. ఓకే లాగిన్ 1 2 3 4 అండ్ లాగిన్ సక్సెస్ అవ్వగానే మనకు ఇట్స్ ఏ 1 2 3 సక్సెస్ అవ్వగానే డాష్ బోర్డ్కి వెళ్తుంది. నో సీస్ ఎవరైతే లాగిన్ అవుతున్నారో వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి కనిపిస్తోంది అండ్ ఇక్కడ లాగౌట్ చేయగానే లాగిన్కి వస్తుంది. ఓకేనా? క్లియర్ దిస్? క్లియర్? ఏం డౌట్ ఉంది ఇక్కడ? ఏమైనా డౌట్? సో చైల్డ్ రౌటింగ్ గురించి చూద్దాం ఒకసారి. చైల్డ్ రౌటింగ్లో మనకి ఏంటంటే ఇక్కడ అదర్ కాంపోనెంట్స్ అంటే ఇక్కడ మనకు డాష్ బోర్డ్ పేజ్లో, సో డాష్ బోర్డ్ పేజ్లో యూజర్స్ని మనం క్లిక్ చేసినప్పుడు స్లాష్ డాష్ బోర్డ్ స్లాష్ యూజర్స్ అనేసి మనకు రావాలి. అంటే ఈ యూజర్స్ అనే దాన్ని మనకు డాష్ బోర్డ్ అనే కాంపోనెంట్లో చైల్డ్ రౌటింగ్ లాగా చేయాలి. సో చైల్డ్ రౌటింగ్ ఇన్ React.js. సో ఏదైనా సరే మనం చాట్ జీపీటీ గూగుల్ మీద అయితే డిపెండ్ అవ్వాలి. ఓకే మనం ఆల్రెడీ రియాక్ట్ రౌటర్ డౌన్ మనం ఇన్స్టాల్ చేసాం. అండ్ మనకి ఇక్కడ స్లాష్ డాష్ బోర్డ్ తీసుకుని నెక్స్ట్ సిరీస్ రౌట్స్ లోపల మనకు ఇలా తీసుకుంటున్నారు.
డాష్ డాష్ బోర్డ్ తర్వాత మనకు ఇంకొకటి ఏదైనా సరే రావచ్చు అనేసి ఇస్తున్నాడు ఇక్కడ. సో, ఇక్కడ మనకు ఇండికేట్స్ దట్ డాష్‌బోర్డ్ విల్ హావ్ నెస్టెడ్ రౌట్స్ స్లాష్ స్టార్ అనేసి ఇచ్చాము అంటే ఇట్స్ ఏ నెస్టెడ్ రౌట్స్ అని. దిస్ నాట్ కరెక్ట్ వే. మనం చూద్దాం ఇంకోటి ఏమైనా. ఓవర్ వ్యూ సెట్టింగ్స్ స్లాష్ డాష్‌బోర్డ్ స్లాష్ గూగుల్‌లో సెర్చ్ చేద్దాం. సిరీస్ ఇక్కడ పోస్ట్ లోపల న్యూ అండ్ పోస్ట్ ఐడి ఇలా ఉంది కదా మనకి. సో, దీన్ని యూజ్ చేస్తున్నా చూడండి. సో, నో. సో, చైల్డ్ రౌటింగ్ రాయడానికి సో, ఇక్కడ మనకు యాప్ డాట్ జేఎస్ఎక్స్ దీంట్లో డాష్ బోర్డ్ లోపల. సో, నౌ దిస్ దిస్ వాల్యూ దీన్ని నేను క్లోజ్ చేశాను. ఇక్కడ కాకుండా మనకి క్లోజ్ చేసేది ఇట్స్ ఏ రౌట్. రౌట్ లోపల మనకి పాత డాష్ బోర్డ్ అయినప్పుడు మనకి ఎలిమెంట్ డాష్ బోర్డ్ అనేసి ఓపెన్ అవ్వాలి. దీంట్లో మళ్ళీ మనం రౌట్ రాస్తున్నాం. సో, దీంట్లో మళ్ళీ ఇట్స్ ఏ రౌట్. పాత పోస్ట్ ఉన్నప్పుడు పోస్ట్ కాంపోనెంట్ ఓపెన్ అయింది. సేమ్ మళ్ళీ దాంట్లో రౌట్. ఇప్పుడేంటంటే స్లాష్ డాష్ బోర్డ్ స్లాష్ మనకి ఇక్కడ ఏదైతే రాస్తున్నామో ఆ వాల్యూ వచ్చేది. ఇక్కడ నేనేం రాస్తున్నా అంటే రౌట్‌లో మనకి పాత్, పాత్ వచ్చేసి స్లాష్ యూజర్, యూజర్స్ వచ్చినప్పుడు ఎలిమెంట్ వచ్చేసి మనకు ఇక్కడ నేను ఇంకా క్రియేట్ చేయలేదు ఎలిమెంట్‌ని. సరే క్రియేట్ చేద్దాం. ఇక్కడ మనకు ఒక ఎలిమెంట్ తీసుకున్నా. ఇట్స్ ఏ యూజర్స్ డాట్ జేఎస్ఎక్స్ RAFCE H1 వెల్కమ్ టు యూజర్స్ కాంపోనెంట్. ఇప్పుడు మనకి ఇక్కడ మనకు యూజర్స్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. యూజర్స్ కాంపోనెంట్ నౌ సీ దిస్ యూజర్స్. ఇప్పుడు మనకు ఈ పాత్ ఎలా ఓపెన్ అవ్వాలంటే స్లాష్ డాష్ బోర్డ్ స్లాష్ యూజర్స్ లాగా మనకు ఓపెన్ అవ్వాలి. చూద్దాం. స్లాష్ యూజర్స్ నెక్స్టెడ్ అండర్ ద పాత్ డాష్ బోర్డ్ ఇట్స్ నాట్ వ్యాలిడ్ అండ్ అబ్సల్యూట్ చైల్డ్ రౌట్ path must start with the combined path or the parent. 1 minute. ఇక్కడ స్లాష్ ఏం లేవు. స్లాష్ ఇవ్వకుండా మనకి రాయొచ్చు. ఒకసారి చూద్దాం. స్లాష్ ఇవ్వకుండా ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయా? అబౌట్ స్లాష్ అబౌట్ అనేసి వచ్చింది. సిది సర్వీసెస్ కోర్సెస్ టేబుల్ లాగిన్ మనకి రన్ టైం ఎర్రర్ వస్తుంది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఒకసారి మనకి స్లాష్ డాష్ బోర్డ్ స్లాష్ యూజర్స్ వెళ్తోంది బట్ లాగిన్కి వచ్చేస్తుంది.
ఎందుకంటే డాష్ బోర్డ్లో మనకు రాశాం కదా. మ్మ్, స్లాష్ డాష్ బోర్డ్ స్లాష్ యూజర్స్. ఒకసారి అయితే మనం లాగిన్ సక్సెస్ అయితే మళ్ళీ చూద్దాం. 1 2 3 నో లాగిన్. స్లాష్ యూజర్స్. యా, చూడండి స్లాష్ యూజర్స్ వస్తుంది, బట్ మనకి వెల్కమ్ టు డాష్ బోర్డ్ వస్తుంది మనకి ఇక్కడ. వై దిస్ ఎలిమెంట్ లాగా రాయలేదు చూడండి ఇక్కడ నేను. యూజర్స్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది మనకి. సో డాష్ బోర్డ్ స్లాష్ యూజర్స్ రావట్లేదు. పాత్రలో స్లాష్ డాష్ బోర్డ్ స్లాష్ యూజర్స్ ఇలా ఉండాలి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఇక్కడే వస్తుంది. సరే చైల్డ్ ఒకసారి నేను చెక్ చేసి చెప్తానులేండి. సో ఇక్కడ ఎందుకు ప్రాబ్లం వస్తుంది, 1 minute ఉండండి, చెక్ చేద్దాం. సో నేను ఒక రిజల్ట్ చూస్తాను ఒకసారి చైల్డ్ రూటింగ్ గురించి. ఒకసారి నేను నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఒకసారి సాల్వ్ చేస్తానులేండి. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సర్వీస్ అనమాట. సర్వీస్. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సర్వీస్. సో సర్వీస్ అంటే ఏంటంటే జనరల్గా మనము ఏపీఐ ఇంటిగ్రేషన్, ఎగ్జాంపుల్ ఒక ఏపీఐ ఇంటిగ్రేషనే తీసుకోండి. ఏపీఐ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు లాగిన్ పేజ్లో లాగిన్ ఏపీఐ రాశాం, లాగిన్ పేజ్లో లాగిన్ ఏపీఐ చేశాం. అదేవిధంగా రిజిస్టర్ పేజ్లో రిజిస్టర్ ఏపీఐ చేశాం, రిజిస్ట్రేషన్ పేజ్లో రిజిస్ట్రేషన్ ఏపీఐ చేశాం. అండ్ ఇంకొకటి ఏదైనా సరే యూజర్స్ ఎడిట్ చేయడం కానీ డెలిట్ చేయడం కానీ ఇలాంటి మనకి ఏమైనా ఏపీఐస్ ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఒక్కొక్క కాంపోనెంట్లో ఒక ఏపీఐస్ కొన్ని యూజ్ చేస్తూ ఉంటాం. అలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక బిగ్గర్ అప్లికేషన్లో నెంబర్ ఆఫ్ ఏపీఐస్ మనం యూజ్ చేయాలి. అలా ఏ ఏ కాంపోనెంట్లు అయితే మనకు అవసరమో ఆ కాంపోనెంట్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటే, ఏ కాంపోనెంట్లు అయితే అవసరమో ఆ కాంపోనెంట్స్లో యూజ్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా ఫ్యూచర్లో మనకు పొరపాటున ఇక్కడ ఉండే హోస్టింగ్ సర్వర్, ఇట్స్ ఏ మెయిన్ సర్వర్ అనమాట. ఈ సర్వర్ డీటెయిల్స్ మార్చాల్సి వస్తే ప్రతి కాంపోనెంట్లోకి వెళ్ళి చేంజ్ చేస్తూ ఉండాలి, ప్రతి కాంపోనెంట్లో చేంజ్ చేస్తూ ఉండాలి. అలా ప్రతి కాంపోనెంట్లోకి వెళ్ళి చేంజ్ చేయాలంటే చాలా కష్టం. అందుకోసమే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం యూఆర్ఎల్ ఇక్కడ చేంజ్ చేయాలి అండ్ అదేవిధంగా లాగిన్లో ఇక్కడ చేంజ్ చేయాలి. వీటన్నిటిని యూఆర్ఎల్స్ అన్నిటిని ఒక సపరేట్గా ఒక సర్వీస్ కాంపోనెంట్ని ఒకటి క్రియేట్ చేస్తాను. ఒక సర్వీస్ కాంపోనెంట్ని నేను క్రియేట్ చేస్తాను. ఆ సర్వీస్ కాంపోనెంట్స్ని ఎలా యూజ్ చేస్తాం ఏంటి అనేసి ఒకసారి చాట్ జీపీటీ స్టెప్స్ని ఫాలో అవుదాం మనం. సో నౌ సర్వీస్ ఇట్స్ నాట్ సర్వీసెస్, ఇట్స్ ఏ సర్వీస్ ఇన్ రియాక్ట్ జేఎస్. అంటే ఇట్స్ ఏ కామన్ కాంపోనెంట్ టైప్ అనమాట. ఇట్స్ ఏ కామన్ కాంపోనెంట్ టైప్. ఇక్కడ మనకు ఏపీఐ సర్వీస్ డాట్ జేఎస్ అనేసి మనం ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఏపీఐ సర్వీస్ డాట్ జేఎస్. ఇట్స్ నాట్ కాంపోనెంట్, ఇట్స్ ఏ సర్వీస్ ఫైల్ అనమాట. ఓకే. Create service for create free files for the service, and this could be something like this API service.js. ఇట్స్ ఏ సర్వీస్ ఫైల్ అనమాట. దీనికోసం సపరేట్గా ఒక ఫోల్డర్ తీసుకుందాం, ఎందుకు కన్ఫ్యూజన్. సపరేట్గా నేను ఎస్ఆర్సిలో సర్వీస్ ఇట్స్ నాట్ సర్వీసెస్, సర్వీస్, ఈ సర్వీస్లో ఒక ఫైల్ని క్రియేట్ చేస్తున్నా.
ఏపీఐ సర్వీస్ డాట్ జేఎస్. ఇట్స్ ఏ జేఎస్ ఫైల్. ఇట్స్ సింపుల్ జేఎస్ ఫైల్ అనమాట. ఈ జేఎస్ ఫైల్‌లో మనకి ఏం చేస్తున్నామంటే సో, ఫస్ట్ క్రియేట్ సర్వీస్ ఫైల్. సో, సర్వీస్ ఫైల్‌ని క్రియేట్ చేశాం. ఏపీఐ సర్వీస్ డాట్ జేఎస్. సర్వీసెస్‌లో సర్వీస్ అనేసి క్రియేట్ చేసాం. సర్వీసెస్‌లో మనకు చాలా సర్వీసెస్ మనకు ఉండొచ్చనమాట. అందుకోసం ఒక ఏపీఐ సర్వీస్ మాత్రం నేను క్రియేట్ చేశాను. నౌ ఇప్పుడు ఈ సర్వీస్ ఫైల్‌లో మనకేం చేస్తున్నామంటే మనకు ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఇక్కడ మాత్రం నేను ఏపీఐ ఇంటిగ్రేషన్ చేస్తాను. సో, ఇక్కడ ఏం చేద్దామంటే మనకు పోస్ట్ మెథడ్ కదా మనం చేసింది. ఓకే. ఫస్ట్‌ది మనకేం చేద్దామంటే యూఆర్ఎల్ తీసుకుందాం. సో, లెట్ యూఆర్ఎల్ ఈక్వల్ టు. సో, యూఆర్ఎల్‌ని కామన్‌గా ఉండే యూఆర్ఎల్‌ని మనం గెట్ చేస్తున్నాం. లేకపోతే ఇక్కడ ఉండే కాంపోనెంట్‌లో ఉండేది కాపీ చేసుకుందాం. దిస్. కామన్ యూఆర్ఎల్ అప్ టు దిస్ అనమాట. ఇక్కడి వరకు అందరికి కామన్‌గానే యూఆర్ఎల్ ఉంటది. ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ రాసుకుంటున్నా. సో, ఏం చేద్దామంటే మనకు ఇక్కడ లెట్ లేకపోతే ఎక్స్‌పోర్ట్ చేద్దాం ఇక్కడ. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ ఫంక్షన్ నేమ్ ఈజ్ రిజిస్టర్. రిజిస్టర్ ఈక్వల్ టు ఇట్స్ ఏ యారో ఫంక్షన్. ఓకే. ఎక్స్‌పోర్ట్ డిఫాల్ట్ రిజిస్టర్. రిజిస్టర్ ఈజ్ నాట్ డిఫైన్డ్. 1 మినిట్ అండి. క్రియేట్ సర్వీస్ డైరెక్టరీ. ఓకే. ఎక్స్‌పోర్ట్ జస్ట్ డిఫాల్ట్ ఏం లేదు. ఎక్స్‌పోర్ట్ అనేసి చేస్తున్నాం అంతే సింపుల్. ఇట్స్ ఎక్స్‌పోర్ట్ నాట్ డిఫాల్ట్. ఇట్స్ ఎక్స్‌పోర్ట్ కాన్స్ట్ ఆర్ లెట్ ఎనీ వేరియబుల్ లెట్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ మనం చేయాలి అంటే ఈ రిజిస్ట్రేషన్‌లో మనం చేసిన వరకు చూడండి. ఈ మెథడ్ మాత్రమే మనం రాసేది. ఈ మెథడ్ వరకు మాత్రమే మనం రాస్తాం. ఈ మెథడ్‌లో మనకేందంటే యాక్సియోస్ డాట్ పోస్ట్ మెథడ్‌లో మనకు డేటా అంటే యూఆర్ఎల్‌ని పంపిస్తున్నాం. ఈ యూఆర్ఎల్‌కి ఈ యూఆర్ఎల్‌ని సెండ్ చేస్తున్నాం. అంటే డేటాని సెండ్ చేస్తాం. ఇక్కడ జస్ట్ సింపుల్ యాక్సియోస్‌ని ఈ పేజ్‌లో మనం యూజ్ చేసుకోవాలంటే మనం యాక్సియోస్‌ని మనం ఇంపోర్ట్ చేయాలి. సో, యాక్సియోస్ డాట్ పోస్ట్ మెథడ్ దట్ పోస్ట్ మెథడ్‌లో మనకు యూఆర్ఎల్, యూఆర్ఎల్ ప్లస్ యూఆర్ఎల్ ప్లస్ ఇక్కడ మనకు ఇక్కడ వస్తున్న డేటా. రిజిస్ట్రేషన్ చేయాలంటే రిజిస్ట్రేషన్‌కి మనం యూజ్ చేసిన యూఆర్ఎల్ ఎండింగ్ దిస్. ఓకే. సారీ దిస్ ద వేరియబుల్ రైట్ యూఆర్ఎల్ అనేది. యూఆర్ఎల్ ప్లస్ ఇలాగా. ఇది వేరియబుల్. వేరియబుల్ ప్లస్ ఈ డేటా. దీనిలో నుంచి నేను డేటాని నేను సెండ్ చేస్తాను. ఆ డేటా మనకి ఇక్కడ రిసీవ్ అవ్వాలి. డేటా అనేది రిసీవ్ అవ్వాలి. ఆ డేటా మనకి ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఏమైతదంటే ఇది సర్వర్ ప్రాసెస్ చేస్తది. సర్వర్ ప్రాసెస్ చేసి రెస్పాన్స్‌ని రిటర్న్ చేస్తది. రెస్పాన్స్‌ని రిటర్న్ చేస్తది. ఇప్పుడు ఈ ఏపీఐ సర్వీస్‌ని మనం ఎక్కడైతే యూజ్ చేయాలో అక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ చేయాలి. సో, ఇట్స్ ఏ ఇంపోర్ట్ ఏపీఐ సర్వీస్. ఏపీఐ సర్వీస్ ఫ్రమ్ లేకపోతే మనకు ఇక్కడ మనం ఎక్స్‌పోర్ట్ చేసిన ఫైల్ ఏందంటే మనకు ఇట్స్ ఏ రిజిస్టర్. ఇట్స్ ఏ రిజిస్టర్. రిజిస్టర్ ఫ్రమ్ డాట్ స్లాష్ సో డబుల్ డాట్ స్లాష్ డబుల్ డాట్ స్లాష్ సర్వీస్‌లో మనకు స్లాష్ ఏపీఐ సర్వీస్ డాట్ జేఎస్. ఇది మనకు డిఫాల్ట్ మనం రాయలేదు కాబట్టి ఇట్స్ ఏ రిజిస్టర్. ఈ రిజిస్టర్ వాల్యూని మనం ఎక్కడైతే మనం ఏపీ ఇంటిగ్రేషన్ చేస్తున్నామో అక్కడ యూజ్ చేస్తాం. సో, దిస్ ద వాల్యూ రిజిస్టర్. దీంట్లో నుంచి మనకు డేటాను మనం సెండ్ చేస్తాం. సిరీస్. ఇక్కడ ఏం జరుగుతదంటే ఈ రిజిస్టర్ అనే మెథడ్ ఎక్కడి నుంచి వస్తుందని ఇక్కడి నుంచి వస్తుంది.
సో ఇది మనకు రావట్లేదు. యాక్సెస్ అవసరం లేదు మనకు. సో వై దిస్ ఎర్రర్, 1 మినిట్ అండి. ఇంపోర్ట్ చేయడం, గెట్ ఎస్ఏబి సర్వీస్ డిఫాల్ట్ రాసింటే మనకు ఇలా డైరెక్ట్గా వచ్చేసేది. ఇట్స్ నాట్ కాంపోనెంట్, ఇట్స్ ఏ మెథడ్. ఇక్కడున్న మెథడ్ రిజిస్టర్ రాస్తాను మనకి. రిజిస్టర్ అనేది మనకు సేమ్ నేమ్ యాక్సెస్ అవుతుంది. మనకు రిజిస్టర్ రెండు సేమ్గానే ఉన్నాయి. ఇట్స్ అందుకోసం మనకు నేమ్ మార్చుకుందాం. మనకు యూజర్ రిజిస్టర్ అనే మెథడ్ రాసుకుంటున్నా. యూజర్ రిజిస్టర్, ఈ యూజర్ రిజిస్టర్ని మనం ఇక్కడ కాల్ చేస్తాం. యూజర్ రిజిస్టర్ డేటా నాడు. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. మనకు ఒకసారి ఇక్కడ జనరల్గా ఏం జరుగుతుందంటే ఇట్స్ ఏ కంట్రోలింగ్. ఇక్కడ నుంచి మనకు కంట్రోల్ చేస్తుంది అనమాట ఇదంతా మొత్తం. ఈ మెథడ్ని మనం ఎక్కడైతే యూజ్ చేస్తామో ఆ మెథడ్లోకి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ నుంచి వచ్చిన ఫామ్ డేటాని పంపిస్తున్నా. ఈ ఫామ్ డేటాని ఇక్కడ పంపించిన తర్వాత ఈ మెథడ్ వచ్చేసి ప్రాసెస్ చేస్తుంది. ఈ మెథడ్ మొత్తం ఇక్కడ డేటా రిసీవ్ చేసుకొని ఇదంతా ప్రాసెస్ చేస్తుంది. వచ్చిన రెస్పాన్స్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ని రిటర్న్ చేస్తాం. ఆ రెస్పాన్స్ని మనం ఏం చేస్తున్నామండి ఇక్కడ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్లో రెస్పాన్స్ తీసుకుంటున్నాం. .then అనే మెథడ్ ద్వారా మనకి మొత్తం అంతా కంట్రోల్ చేస్తున్నాం. ఓకే, ఇన్ ద సేమ్ కేస్ లాగిన్ కూడా చూడండి. ఎక్స్పోర్ట్ లెట్ యూజర్ లాగిన్ ఈక్వల్ టు ఇట్స్ ఏ డేటా రిసీవ్ అండ్ ఇట్స్ ఏ యారో ఫంక్షన్ సేమ్ లైక్ ఇక్కడ ఉండేది మొత్తం అంతా సేమ్. బట్ ఇక్కడ మనకు యూఆర్ఎల్ ఒకటి చేంజ్ అవుతుంది ఇక్కడ. సో డేటా రిసీవ్ అవుతుంది అండ్ ఇక్కడ యూఆర్ఎల్ వచ్చేసి స్టూడెంట్ లాగిన్ అయినప్పుడు ఇట్స్ ఏ స్టూడెంట్ లాగిన్, ఇక్కడ స్టూడెంట్ లాగిన్, ఇక్కడ డేటా. ఇప్పుడు ఇది ఎక్కడైతే యూజ్ చేసుకోవాలనో ఆ పేజ్లో మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ చేయాలి. సో ఇంపోర్ట్ యూజర్ లాగిన్ సర్వీస్లో. ఇప్పుడు యూజర్ లాగిన్ మనం ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో అక్కడ డైరెక్ట్గా సో ఈ మెథడ్ అంతా మనం రాయించాం, ఈ లాజిక్ అంతా మనం రాసాం. ఈ యూజర్ లాగిన్లోకి మనం డేటాను సెండ్ చేయాలంతే. డేటాను సెండ్ చేస్తే ఈ మెథడ్ వచ్చేసి మనకు డేటా రిసీవ్ చేసుకొని ప్రాసెస్ మొత్తం చేస్తుంది. ప్రాసెస్ చేసిన తర్వాత రెస్పాన్స్ అనేది మనకు వచ్చిన రెస్పాన్స్ని రిటర్న్ బ్యాక్ చేస్తుంది. ఎక్కడైతే మనం యూజ్ చేస్తున్నామో ఇక్కడ రిటర్న్ అయి ఉంటుంది మనకు, ఇక్కడ రిటర్న్ అయి ఉంటుంది. ఆ రిటర్న్ అయిన రెస్పాన్స్ని .then అనే మెథడ్ ద్వారా మనం కంట్రోల్ చేసుకుని ఇవన్నీ చేస్తాం. నా సీరీస్ అవుట్పుట్ ఒకసారి చూద్దాం. లాగౌట్ చేస్తున్నా. సో మనకి ఇది ఎందుకు ఒకసారి వస్తుందో మళ్ళీ చెక్ చేస్తాను నేను. నా లాగిన్ సో islander1234@gmail.com 123 నో లాగిన్ చేస్తున్నా. లాగిన్ చేస్తాం. నా లాగిన్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ వెయిట్. రైట్, నా సీరీస్ రెస్పాన్స్ వచ్చింది. ఇట్లా సర్వీస్ అనేది ఒక మీడియేటర్ అన్నమాట. ఇట్స్ ఏ మీడియేటర్ ఫైల్. ఈ సర్వీస్ని మనం దీంట్లో మనకు మల్టిపుల్ మెథడ్స్ని మనం డిక్లేర్ చేస్తాం. ఈ మల్టిపుల్ మెథడ్స్ ఏ పేజ్లో అయితే మనకు కావాలనో ఈ సర్వీస్ని ఆ పేజ్లో మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకొని దీంట్లో ఉన్న మెథడ్స్ని ఇక్కడ డిక్లేర్ చేసుకుంటాం. అర్థమైందా? ఇది ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? సో ఇట్స్ ఏ ఏపీఐ సర్వీస్ ఇన్ ది మీడియేటర్ ఫైల్. ఇప్పుడు ఈ పేజ్లో మనం 100 ఏపీఐస్ రాస్తాం. 100 ఏపీఐస్ని మనం ఏం చేస్తున్నామంటే ఇదంతా యూఆర్ఎల్ కామన్. 100 ఏపీఐస్కి యూఆర్ఎల్ అంతా కామన్. జస్ట్ ఇక్కడ మాత్రం మనం చేంజ్ చేస్తే ప్రతి కాంపోనెంట్లో చేంజ్ అయిపోద్ది. అంటే ప్రతి ఏపీఐలో మనకు చేంజ్ అయిపోద్ది. ఎందుకంటే ఈ యూఆర్ఎల్ అనేది ప్రతి ఏపీఐకి కామన్ యూఆర్ఎల్ అనమాట. మనకు యూఆర్ఎల్ అనేది ప్రతి కాంపోనెంట్కి కామన్ యూఆర్ఎల్. క్లియర్ దిస్? సో ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ చేశాక మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే కొద్దిగా ఇవాళ అయితే క్లాస్ క్లమ్జీ అయింది అనుకుంటున్నాను నేను. ఓకే, చైల్డ్ రౌటింగ్ గురించి టుమారో డిస్కస్ చేసుకుందాం మనం. సో ఇప్పటి వరకు మనకు ఆల్మోస్ట్
టాపిక్స్ అనేది అన్నీ ఫినిష్ అయినాయి. సో ఇది సో ఫెచ్ ఈ ఫెచ్ ఏపీఐ అనేది మన కమింగ్‌లో మనం మాట్లాడుకుందాం. డేటాబేస్ నుంచి డేటాని ఎలా గెట్ చేసుకుంటాం అనే దాంట్లో ఫెచ్ డేటా ఏపీఐ యూజింగ్ గెట్ మెథడ్. యూజింగ్ గెట్ ఏపీఐ చూద్దాం. ఓకే. గెట్ ఏపీఐలో మనం చేద్దాం. ఓకేనా? లేకపోతే గెట్ ఏపీఐ. గెట్ ఏపీఐలో మనం చేద్దాం. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో మనకి లేజీ లోడింగ్ గురించి, కాంపోనెంట్ ఇంటరాక్షన్ గురించి, చైల్డ్ రౌటింగ్ గురించి, అండ్ ఇంకా టైం ఏమైనా ఉందంటే హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అండ్ రౌట్ పెరామ్స్, ఈ కామర్స్ ప్రాజెక్ట్స్, లైఫ్ సైకిల్ మెథడ్స్ వాటి గురించి చూద్దాం. ఓకే. హార్డ్లీ 2 క్లాసెస్ అనమాట మనకి. హార్డ్లీ 2 ఆర్ 3 క్లాసెస్లో మనకి ఈ రియాక్ట్ జేఎస్ ఫినిష్ అయిపోద్ది. ఓకే. సో టుమారో రిమైనింగ్ కాన్సెప్ట్ అయితే చూద్దాం. ఓకే. సో కొద్దిగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే నాకైతే మెసేజ్ చేయండి. ఓకే. హలో